హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము కర్మభావం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కర్మభావం అంటే మీకు తెలియని విషయం కాదు. దశమ భావాధిపతి ఒక విషయం అన్నమాట. ఈ దశమ భావం గురించి మనం ఏ వృత్తి చేస్తారు, ఏ వ్యాపారం చేస్తాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే మనకి ప్రధానంగా దశమ భావ నక్షత్రాధిపతి, వీరిరువురు కారకత్వాలు, అదే ఆధిపత్య స్థానాలు పరిశీలించి ఖచ్చితంగా వృత్తి నిర్ణయం అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది మా అబ్బాయి ఏం చదువుతాడండి, ఎలా సెటిల్ అవుతాడండి, ఇలాంటి సంశయాలు అన్నవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. నిన్నటి వీడియోలో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దాకా చెప్పడం జరిగింది. ఈ రోజునే మిగిలిన రాశులు అంటే సింహం. ఇప్పుడు సింహరాశి గురించి అని చెప్పుకుందాం. ఈ సింహరాశి దశమ భావమై భావ నక్షత్రం మకాయినతో న్యాయవాది వృత్తి, లేకపోతే వైద్య వృత్తి, లేకపోతే సెక్యూరిటీ ఆఫీసర్, ప్రభుత్వ శాఖల్లోనూ షిప్పింగు, రసాయనాలు, నగలు, వ్యాపారాలు, గనులు, జర్నలిజం, టైపిస్టు, సిఐడి, మెరైన్ శాఖల్లోనూ ఉద్యోగం చేస్తూ స్వతంత్ర జీవనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదే భావ నక్షత్రం పూర్వ ఫల్గుని అనే పబ్బైనచో వాహనాలు నడుపుట, రేడియో, టీవీ షాపులు, సేల్స్మెన్స్, ఎలక్ట్రికల్ షాపులు, రవాణా శాఖ, విద్యాబోధన, ఆటోమొబైల్స్, సినిమా హాళ్ళు, చలనచిత్ర పరిశ్రమలు, సినిమా హాల్ నడుపుట మొదలగు శాఖల్లో ఉద్యోగ స్వతంత్ర జీవనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. భావ నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం అయితే కనుక కలెక్టర్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఆ విధంగా ఉంటుంది. ఐజీ, ప్రభుత్వ శాఖలలో కింద స్థాయి నుంచి ప్రమోషన్లపై ఉన్నత స్థానం చేరుకోవడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం, కాంట్రాక్టులు, పెద్ద ఎలక్ట్రికల్ షాపులు, భారీ స్థాయి హార్డ్వేర్ షాపులు, స్టీలు ఫ్యాక్టరీలు, కోట్లాది రూపాయలతో పెద్ద ఇనుప సంబంధమైన వస్తువుల తయారీ కేంద్రాలు అంటే ఫ్యాక్టరీలు నిర్వహణ మొదలగు వాటిలో ఉద్యోగ స్వతంత్ర జీవనాలు పొందుతారు. ఇక కన్య, ఈ కన్య దశమభావమై భావ నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం అయితే జ్యోతిష శాస్త్ర పండితుడు, సాముద్రికం అంటే ఫార్మస్ట్రీ చెప్పుట, రసాయనాలు తయారు చేయడం, స్పీకర్లు తయారు చేయడం, కళాశాల యందు లెక్చరర్లు, రాయబారతత్వం, ప్రభుత్వం నందు ఉన్నత పదవులు మొదలగునవి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అదే భావ నక్షత్రం హస్త అయితే న్యాయవాది, కళాకారులు, బట్టల షాపులు, పొగాకు సంస్థల్లో లాండ్రీ, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, షిప్పింగు, నేవీ, చెరువులు మొదలగు జీవనాలు ఉంటాయి. భావ నక్షత్రం చెత్త అయితే సెల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్, న్యాయాలయాల్లో అంటే కోర్టుల్లో గుమస్తా శాఖలు, ఇంజనీరింగ్, ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రికల్ సామాన్లు,
నగల షాపులు, న్యాయవాదత్వం మొదలవి జాతకుడు పొందే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అదే తులారాశి దశమ భావమై భావ నక్షత్రం చెత్త అయితే కనుక ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, టైర్ రీట్రేడింగ్ అంటే బటన్ వేస్తూ ఉంటారు, రీట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ వస్తువులు, నగల వర్తకం, న్యాయస్థానాలు, రక్షణ శాఖలు, ఇంజనీరింగ్, సాంస్కృతిక సంస్థలు మొదలగు వృత్తి వ్యవహారాలు జాతకుడు పొందడానికి అవకాశం ఉంటుంది. భావ నక్షత్రం స్వాత అయితే హాస్టల్స్, వైద్య రంగం, ట్రాన్స్పోర్టు ఏజెన్సీస్, ఎక్స్రే పరికరాలు, అలంకరణ సామాగ్రి, స్త్రీల వస్తువులు, ఎగ్జిబిషన్ నిర్వహించడం, నూలు వస్తువులు, వాహనాలు నడపడం మొదలగు వ్యాపకాలు, రాజకీయ రంగం, గూఢచారి వ్యవహారాలు వీటి యందు జీవనం పొందుతారు. భావ నక్షత్రం విశాఖ యూనిట్ ట్రావెల్ ఏజెన్సీస్, రియల్ ఎస్టేట్, నావికుడు, రెవెన్యూ, బ్యాంకులు, ఫైనాన్స్, బట్టల మిల్లులు, షాపులు, చిట్ ఫండ్స్, పిండి మిల్లులు, టూరిజం శాఖలో జాతకుడు వృత్తి వ్యాపారాలు చేయడానికి అవకాశం మెండుగా కనబడుతూ ఉంటుంది. ఇక వృచ్చికం దశమ భావమై భావ నక్షత్రం విశాఖ అయితే ఎస్టేట్ యజమాని, షేర్ మార్కెట్, రసాయనాలు, మందులు తయారీ చేయట, భూస్వామి, లాయరు, జడ్జి, ఇన్సూరెన్స్ అధికారి, కస్టమ్స్, రక్షణ శాఖలు, గ్రామాధికారి మొదలగు జీవనాలు ఉంటాయి. భావ నక్షత్రం అనురాధ అయితే ఆయనతో బట్టల మిల్లు, నూనె, పెట్రోలు, డీజిలు విక్రయం, ఎరువులు, ఎనప స్క్రాప్ అంటే ఎనపకొట్లు, పాత ఎనపకొట్లు అన్నమాట, స్క్రాప్, కాస్టింగ్, ఇంజనీరింగ్, బట్ట నేయుట, లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాపులు అంటే బ్రాందీ షాపులు అని, మందుల షాపులు అంటే జనరిక్ ఔషధశాలలు, మామూలు మెడికల్ షాపులు వీటి వలన జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమలు స్థాపిస్తారు, వీటి వలన జీవనం గమనం సాగుతుంది. భావ నక్షత్రం జ్యేష్ఠ అయితే ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రికల్ యాడ్స్, వైద్యం, కంప్యూటర్స్, టీవీలు అమ్మడం, టీవీలు తయారు చేయడం, బట్టల మిల్లులకు పరికరాలు సరఫరా చేయడం మొదలగునవి జీవనంలో పొందడం జరుగుతుంది. ఇక దశమ భావం ధనస్సు అంటే ధనస్సు గురించి అన్నమాట. ఇప్పుడు ధనస్సు దశమ భావమై భావ నక్షత్రం మూల అయినప్పుడు విద్యాబోధన, న్యాయవాది, జడ్జ్, మంత్రి అంటే మినిస్టర్, ప్రభుత్వ రాయబారులు, మత సంస్థల్లో ఉన్నత పదవులు, ఆయుర్వేద వైద్యులు, మందుల షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, పళ్ళ పుష్ప దుకాణాలు వీటి వలన జీవనము జాతకుడు పొందుతాడు. భావ నక్షత్రం పూర్వాషాఢ అయితే న్యాయవాది, బ్యాంకులు, ఆడిట్ సంస్థలు, వెల్ఫేర్ ఆఫీసర్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు, ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్, అకౌంటెంట్, రెస్టారెంట్, బస్ సర్వీస్ అంటే ట్రావెల్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, మార్కెటింగ్ మొదలగు జీవనాలు జాతకులు పొందుతారు. భావ నక్షత్రం ఉత్తరాషాఢ అయిన ఆయుర్వేద వైద్యం, అటార్నీ, బ్యాంకులు, న్యాయవాది, రాయబారి, కస్టమ్స్, జైళ్ళు, ఎక్స్పోర్ట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొదలగు విషయాల్లో జీవన గమనం సాగిస్తూ ఉంటారు. ఇక దశమ భావం
మకరము దశమభావమై, భావ నక్షత్రం ఉత్తరాషాఢ అయితే రియల్ ఎస్టేట్, స్టీల్ మెటీరియల్ సప్లై, ఇంజనీరింగ్ విడిభాగాలు, ప్రాచీన వైద్యం అంటే ప్రాచీన ఆయుర్వేదం, లోనాని ఇట్లాంటి వైద్యాలు ఉంటాయి. ప్రాచీన వైద్యం, వృద్ధ సదనాలు నడపడం అంటే వృద్ధాశ్రమాలు నడపడం, మున్సిపల్ కార్పొరేషన్స్, పబ్లిక్ శానిటేషన్ అంటే పబ్లిక్ శానిటరీ వర్క్ అన్నమాట, మొదలు విధాల ద్వారా జీవనం పొందుతాడు. భావ నక్షత్రం శ్రవణం అయితే కనుక గనులు, గ్రానైట్ రాళ్ళు, నూనె మిల్లులు, పెట్రోల్ బంకులు, కూల్ డ్రింకులు తయారీ, ఆనకట్టలు, డ్యాము వద్ద పనులు, కాలువలు తవ్వడం, షిప్లో పనులు మొదలైన విధాలుగా జీవనాలు పొందుతారు. భావ నక్షత్రం ధనిష్ట అయినప్పుడు రక్షణ శాఖలు, పెద్ద ఫ్యాక్టరీలు, జూనియర్ ఇంజనీర్, ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యవసాయం, టీ తోటలు, తోలు పరిశ్రమ, మాంస వ్యాపారము మొదలగు వృత్తి వ్యాపారముల వలన జీవనము పొందడం జరుగుతుంది. ఇక కుంభము దశమభావమై ధనిష్ట భావ నక్షత్రం అయితే కనుక ఇంజనీరింగు, ఎరువులు, గణితము, ఆర్కెస్ట్రా, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యము, పురావస్తు శాఖ, లైబ్రరీ, ఆస్ట్రోఫిజిక్స్, ఫిజిక్సు, వ్యాయామ శాఖ, మెరైన్, రాజకీయం, ఫోటోగ్రఫీ, ఫింగర్ ప్రింట్స్ వివరించటం మొదలగు శాఖల్లో జీవనం గడుపుతారు. భావ నక్షత్రం శతభిషం అయితే పరిశోధన, ప్రాచీన గ్రంథ విశ్లేషణ పరిశోధన, హస్త సాముద్రికమునందు విశేష ప్రజ్ఞ, గ్లాసు వస్తువుల తయారీ, మందులు, రసాయనాలు, మెంటల్ ఆసుపత్రులు, సెన్సార్ బోర్డు, జ్యోతిష్యము, జైళ్ళు మరియు రాహువన్న రాష్ట్రాధిపతి రాహుతో చేరిన గ్రహ కారకత్వాలను అనుసరించి జాతకుడు ఆయా వృత్తి వ్యాపార వ్యవహారాల వల్ల జీవనం సాగిస్తూ ఉంటాడు. భావ నక్షత్రం పూర్వాభద్ర అయితే సాముద్రికం అంటే ఫామిస్ట్రీ, జ్యోతిష్యము, ఫామిస్ట్రీ, జ్యోతిష్యం, ఫైనాన్స్, ప్లేడర్, మున్సిపాలిటీ, గణాంక శాఖ, పైలట్లు, పిండి మిల్లులు, ప్రాచీన భాష, గ్రంథాలయాలు మొదలగు శాఖల్లో జాతకుడు వృత్తి వ్యాపారాదులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. 10 నిమిషాలు కూర్చోమా. మీనము దశమభావమై భావ నక్షత్రం పూర్వాభద్రైతే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. దేవస్థానాలు, ట్రావెల్ సంస్థలు, రైసు, హోల్సేల్, బ్యాంకులు, ప్రొఫెసరు, కౌన్సిలరు, జడ్జి, ఉన్నత పదవులు వీటి వల్ల జాతకుని కర్మ నిర్వహించబడుతుంది. భావ నక్షత్రము ఉత్తరాభద్ర ఇంచు సిఐడి, రక్షణ శాఖలు, రాయబారులు, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ వైద్య సంస్థలు, ఇన్సూరెన్స్, మత్స్యశాఖ, దేవాదాయ శాఖ యందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇంజనీర్, రెస్టారెంట్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, క్లబ్బులు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారము మొదలగు సంస్థల వల్ల జాతకుని జీవనం గడుస్తూ ఉంటుంది. భావ నక్షత్రం రేవతి అయితే జడ్జి, శాసనసభ సభ్యత్వం అంటే ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగంలో పెద్ద ఉద్యోగం, లాయర్లు, రాయబారులు, కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ, జర్నలిజం, జ్యోతిష్యం,
యాడ్స్, ఆడిట్, షేర్ మార్కెట్, బ్యాంకులు, చిట్ ఫండ్స్, కొరియర్, ప్రింటింగ్ మొదలగు వృత్తి వ్యాపారాల వలన జాతకులు జీవనం గడుస్తూ ఉంటుంది. ఇన్ని వృత్తుల్లోనూ ప్రతి వృత్తిలోనూ స్థాయి భేదం ఉంటుంది. అత్యున్నత స్థాయి, ఉన్నత స్థాయి, మధ్యమ స్థాయి, అధమ స్థాయి ఉంటాయి. ఎంత మేర జాతకుడు స్థాయిని పొందగలడు అనున్నది లగ్నాధిపతిని పట్టి ఉంటుంది. లగ్నము చర స్థిర దుస్వభావం 3 విధాలుగా ఉన్నాయి. చర లగ్నముకు లగ్నాధిపతి 2, 3, 6, 7, 10 భావాలకు సంబంధించి 8వ భావ సంబంధం లేనట్లయిన జాతకుడు అత్యున్నతమైన స్థాయికి లేదా ఉన్నత స్థాయికి పొందుతాడు. లగ్నాధిపతికి 2, 10 భావ సంబంధం ఉన్నచో మధ్యమ స్థాయి పొందుతారు. లగ్నాధిపతి 2, 10 భావములకు మరియు 8 భావములకు సంబంధించినచో అధమ స్థాయి చెందుతాడు. లగ్నాధిపతి 2, 6, 10 సంబంధం లేక కేవలము 8వ భావ సంబంధం ఉన్న జాతకుడు అధమ స్థాయి పొందుతాడు. చరలగ్న జాతకులకు 11వ భావ సంబంధము పనికిరాదు. కారణమేమనగా చరలగ్నములకు 11వ స్థానము బాధక స్థానం అవుతుంది. స్థిర లగ్న జాతకులకు 9వ స్థానము బంధన స్థానం అవుతుంది. 9వ స్థానము సంబంధము దిస్వభావం లగ్న జాతకులకు 7వ స్థాన సంబంధము పనికిరాదు. మిగిలినంతయు కూడా లగ్నాధిపతుల బల నిర్ణయం సమానమేగానే చూడాలి. ఇది మీకు నేను చెప్పాలనుకున్న విషయాలు. కాబట్టి అంటే 2 వీడియోల కింద చేద్దామనుకున్నాను, కానీ ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించి ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.